హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. టైం వచ్చేసి 11:30 అవుతున్నది. ఇప్పుడిప్పుడు వచ్చిన నేను ఆన్లైన్లకు ఒక బుకింగ్ వచ్చింది. కాకపోతే వచ్చింది కానీ క్యాన్సిల్ చేసేసిండు. గచ్చిబౌలికి ఉండే బుకింగ్ తాడబంద్ నుంచి తీసుకున్నాను, క్యాన్సిల్ చేసేసిండు. వెయిట్ చేద్దాం ఇంకేమైనా వస్తాయేమో అని. ఇలాంటి వీడియో ఈ నుంచి స్టార్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఈ నుంచి మన వీడియో స్టార్ట్. చలో, ఫస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కానీ మళ్ళీ ఒక బుకింగ్ వచ్చింది. ఈయనే మన రసూల్పుర టు ఏడికి చంద్రన్గుట్టకు పోవాలి. ఓ 3 బండలు ఉన్నాయంట కాటన్ వేస్ట్, అవి తీసుకొని పోవాలి. అమౌంట్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది, 10 రూపాయలు, 9 రూపాయలు తక్కువ 800. పికప్ పాయింట్ కూడా దగ్గరనే ఉంటుంది, మేబీ 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. 1 కిలోమీటర్ కూడా లేదు, 1/2 కిలోమీటర్ ఉన్నది. చలో వెళ్దాం, నడవండి. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. ఇక ఇక్కడ నుంచి రైట్ తిరగంగానే లెఫ్ట్లో ఉంటుంది. ఆ ఆటోలు నిల్చుందా, గాడికి లోడ్ చేసుకోవాలి. చలో ఇదైతే స్టార్ట్ చేసేద్దాం. డాప్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ట్యాంక్ బండ్ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్సీఐకి డెలివరీ అంట. ఆర్సీఐలో డెలివరీ అంటే పొద్దు నుంచి సాయంత్రం అయిపోతుంది. చెప్పిన ఆయనకు ఆర్సీఐ లోపలికి రాలేను సార్ అంటే, సరే నేను బయటికి వెళ్ళి తీసుకుంటాను, మా బండి ఉంటుంది, బయటికి వెళ్ళి నీతో కలెక్ట్ చేసుకొని పోతారు అని చెప్పాడు. అబిట్స్ రోడ్, బ్యాంక్ స్ట్రీట్. ఈ నుంచి రైట్ తీసుకుంటే త్రూ బజార్. రైట్ కానీ ఎంట్రీ ఉండదు, 1 వే. ఇక్కడ అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోల్సేల్లో దొరుకుతాయి అన్నట్టు, బిజినెస్ చేసే వాళ్ళ కోసం. సింగిల్ కూడా ఇస్తుండొచ్చు. ఈ రైట్లో ఉన్నదేమో హరిదాస్ మార్కెట్. వీడియో గేమ్స్, ప్లే స్టేషన్స్ కోసం నేను వస్తుంటాను అన్నట్టు. ఓకే, ఆడికి గేమ్స్ డౌన్లోడ్ అవి చేయడానికి, రిపేర్ ఏమైనా చేసేది ఉంటే వాళ్ళు చేస్తారు ఆడ. ప్లే స్టేషన్ గేమ్స్ ఆడేటోళ్ళు. ఇటు పోతే సుల్తాన్ బజార్. పోతే అంటే అటు పోవటానికి వీల్లేదు, నడుచుకుంటూనే పోవాలి. అటు ఈ ఏరియాకి షాపింగ్ వస్తే 2 వీలర్ మీదనే రావాలి. డిఆర్డిఎల్ మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము ప్రస్తుతానికి. ఇంకో 2 కిలోమీటర్లు చూపెడుతున్నది. మెటీరియల్ చూపెట్టలేదు కదా. ఇది మెటీరియల్ 3 బ్యాగులు వేసినాం. కాటన్ వేస్ట్ ఉన్నాయి అన్నట్టు. కాటన్ వేస్ట్ అంటే ఇక మేమైతే బట్టపేగులు అంటాం దాన్ని. అవిటిని కొంటున్నారు 140 రూపాయలు కేజీ. మనం వాడేసే బట్టలు 140 రూపాయలు కేజీ ఎలక్క వీళ్ళు అమ్ముకుంటున్నారు. అది సంగతి. ఇంకో 2.5 కిలోమీటర్స్ ఉన్నది. ఒకవేళ లొకేషన్ కరెక్ట్ అయితే 2.5 కిలోమీటర్ అన్నట్టు. లేకపోతే చూడాలి అడిగిపోయేందో సంగతి. ఇది చందన్గుట్ట ఫ్లైఓవర్. యాక్చువల్లీ ఇది ఆర్సీఐ, ఇది గోడ అవతల నుంచి. లొకేషన్ మనకి ఈడి పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు లోపలికి పోవాలంటే ఇక్కడ నుంచి కాదు, ఆ వెనకాల ఓఎస్సీ హాస్పిటల్ పక్క లైన్ నుంచి అక్కడ నుంచి పోవాలన్నాడు. ఏడుందా ఏదో ఈడుకున్నది లొకేషన్ మాత్రం. మళ్ళీ యూటర్న్ చేసుకొని పోతున్నా. మల్టీ పాయింట్ అయితే పెట్టించిన, బుక్ చేసిన ఆయనతోటి. ఏ నుంచి కిందికైనా యూటర్న్ చేసుకొని
మళ్ళీ పోతాను అన్నట్టు. 5-6 కిలోమీటర్లు పెరుగుతున్నది. మళ్ళీ ఏం చేస్తాం, ఈయనకు లొకేషన్ పెట్టమంటే నా దగ్గర బటన్ల ఫోన్ ఉన్నది, లొకేషన్ నేను పెట్టలేడు అంటున్నాడు. నేను ఎవరు వాడుతున్నారు ఇది మనల్లా బటన్ల ఫోన్ అంటే, మాకు అందులో డిఫెన్స్ కదా, అందులో స్మార్ట్ ఫోన్ అలౌ చేయరు, అందుకే నేను బటన్ ఫోన్ వాడుతున్నా అంటున్నాడు. ఫోన్ చేస్తున్నాడు. ఇవి ఓవైసీ ఫ్లైఓవర్ నుంచి కింద నుంచి రైట్ తీసుకోమన్నాడు. నేను కింద నుంచి రైట్ తీసుకొని పోతున్నా. అడ్రస్ చెప్పడానికే వస్తలేదు, ఆయన కరెక్ట్ చెప్తే నాకు అర్థమవుతలేదు. మళ్ళీ రెండిట్లలో ఏదో ఒకటి కావచ్చు. ఇదికనే రైట్ తీసుకోమన్నాడు. సామాన్లు అయితే అన్లోడ్ చేసేసినాను. క్యాష్ ఇచ్చిండు 1000 రూపాయలు. వే పాయింట్కి అది కలిపి కొంచెం $976 అయితే 165 కమిషన్, 810 రూపాయలు మనకు వచ్చి అన్నట్టు. ఇది ఆర్సీఐకి బయట తీయలేమన్నట్టు షూటింగ్, ఆర్మీ ఏరియా. చలో వెళ్దాం, నడవండి. డెలివరీ అయిపోయింది, బయటికి వెళ్తున్నాం అన్నట్టు. ఈ ఏరియాలో షూట్ చేసుడు అలా లేదన్నాడు ఆర్సీఐలో. ఎవరైనా చూస్తే ఫోన్ గుంజుకుంటారు వాళ్ళ. చలో ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళినాక చూస్తాం. మనకి ఇప్పుడే బయటికి వచ్చి వెయిట్ చేయగానే బుకింగ్ పడ్డది. ఈ నుంచి పోచారం అంట, 860 రూపీస్. పికప్ డిస్టెన్స్ చూద్దాం. పికప్ వచ్చేసి 2.9 కిలోమీటర్స్. చలో పోదాం, నడవండి పికప్ పాయింట్కి అయితే. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ముందడు ఉన్నదే విశాల్ మార్కెటింగ్. పోయి కుండెలు ఉన్నాయంట, లోడ్ చేసుకుని పోదాం. ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లోడింగ్కి పెట్టమన్నాడు. డ్రాప్ పాయింట్ వచ్చేసి 24 కిలోమీటర్స్. కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. ఓకే, ఉప్పల్ డెంటల్ హాస్పిటల్ కాడ నుంచి పోతే ముందట ఉన్నది. ఓకే చల్, లోడ్ అయితే చేసుకున్నాం. ఇది మన లోడ్ అన్నట్టు. 26 కిలోమీటర్ ఉన్నది డ్రాప్. మొత్తంలో వచ్చేసినాం లొకేషన్కి. ఇంకో 1/2 కిలోమీటర్ చూపెడుతున్నది. మన నారపల్లి దగ్గర. అయితే చూపెడుతుంది. ఇదైతే లొకేషన్ కాకుండొచ్చు, ఎడికెడకో ఉన్నాయి కదా లొకేషన్. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. ఇది ట్రిప్ క్లోజ్ అయిపోయింది. 860 రూపీస్లకి 146 వాళ్ళు తీసుకొని 730 రూపీస్ మనకి ఇచ్చారు. చాలా వెయిట్ చేద్దాం ఇక్కడ నుంచి ఏమైనా వస్తాయా. టైం వచ్చేసి ప్రస్తుతానికి 4:30 అవుతున్నది. బండి కూడా రిజర్వ్లోకి వచ్చింది, డీజిల్ పోపించుకోవాలి. ఇడనే వెయిట్ చేస్తున్నా, పోచారంలో ఏమైనా పడుతుందేమో బుకింగ్ అని. ఎంత అవుతుంది టైం అంటే 5:10 అవుతుంది. ఇంకోసారి వెయిట్ చేసి కొంచెం ముందు పోవాలి. ఉప్పల్ దిక్కే పోవాలి, కానీ కొంచెం ముందు చూద్దాం ఇంకేమో వస్తాయి ఆ బుకింగ్స్. ఇక్కడ ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది మొత్తము. ఇట్లా ఈ బండ్లు రాంగ్ సైడ్లో వస్తారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు రాంగ్ సైడ్లో వస్తుంటారు బండ్లు. 2 వీలర్ వాళ్ళు వస్తారు అనుకుంటే ఆ కార్ వాడు కూడా వస్తున్నాడు. బాబు వస్తున్నారు. ఇంకా ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను.
వచ్చేసినాను. ఆ నుంచి బుకింగ్ ఏం పడలేదు, ఆన్ చేసుకొనే వచ్చినాను. కాకపోతే ఈడ సంగీత్ జంక్షన్ వరకు రాగానే ఇక ఆఫ్ చేసేసినాను. టైము 6:10 అవుతుంది. వెయిట్ చేసి వస్తుండొచ్చేమో, కానీ ఇక పని చేసే మూడ్ లేదు, వెళ్ళిపోతున్నాను నేను ఇంటికి. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్.